అఖిల్ చూసుకో. అలాగే. శ్యామని అఖిల్కి దూరం చేయాలని ప్లాన్ చేస్తే నా ప్లాన్ రివర్స్ అయ్యిందేంటి? శ్యామకి ఎలా ఉంది వసంత? ఆవిరి పడుతుందండి, తగ్గిపోతుందిలే. హలో, అలాగే గురుగారు. ఇంకొక అరగంటలో బయలుదేరుతున్నాం మేము. ఏంటి శ్యామనా? మేమిప్పుడు శ్యామ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం గురుగారు. అలాగా, శ్యామని తీసుకురమ్మంటారా? తప్పకుండా గురుగారు, తప్పకుండా తీసుకొస్తాను. ఉంటాను గురుగారు, నమస్కారం. అదే అన్నయ్య గారు, ఇప్పుడు మేము ఆశ్రమానికి వెళ్ళాలి కదా, ఆ స్వామీజీ గారే ఫోన్ చేశారు. మాతో పాటు శ్యామని కూడా అక్కడికి తీసుకురమ్మని చెప్తున్నారు. శ్యామ ఎందుకమ్మా? శ్యామ అక్కడేం పాట పాడదు కదా? చచా, శ్యామ ఎందుకు పాడుతుంది అన్నయ్య గారు? తనకి సంగీతం రాదు కదా, తను పాడదు. మరి శ్యామ ఎందుకు? ఇంతకు ముందు మేమక్కడ భక్తిగీతాల ప్రోగ్రాం ఇచ్చినప్పుడు శ్యామ కూడా మాతో పాటు వస్తుండేది. ఆ స్వామీజీ గారికి శ్యామ బాగా తెలుసు. శ్యామ మంచి భక్తురాలనేసి భక్తి శ్రద్ధలతో కృష్ణుణ్ణి కొలుస్తుందని కూడా ఆయనకి బాగా తెలుసు. అందుకనే మాతో పాటు శ్యామని కూడా తీసుకురమ్మని చెప్పారు. శ్యామ ఎలా వస్తుందండి? తనకి జలుబు చేసింది కదా. ఆవిరి పట్టింది కదా బాబు, తగ్గిపోతుందిలే. మాతో పాటు తీసుకెళ్తాం, ఏం పర్వాలేదు. ఎలాగైనా శ్యామని తనతో పాటు తీసుకెళ్లాలని చూస్తోంది గురువమ్మ. ఎందుకు? బయట పొల్యూషన్లోకి వెళ్తే మళ్ళీ ఎక్కువ అవుతుందేమోనండి. అందుకే మేము బయటకు వెళ్దాం అనుకుని కూడా ఆగిపోయాం. బయట సరదాగా వెళ్తే పొల్యూషన్ ప్రాబ్లం రా. గురవమ్మ శ్యామను అలా షికారుకు తీసుకెళ్లడం లేదు కదా, ఆశ్రమానికి తీసుకెళ్తోంది. పర్వాలేదులే, తీసుకెళ్ళని. అలాగే డాడీ. శ్యామ, నీకు వెళ్ళడం ఓకేనా?
ఏం ఇబ్బంది లేదుగా? గురువుగారు నిన్ను తీసుకురమ్మని మరీ చెప్పారు శ్యామా. అవును శ్యామా. అవునా? ఉమ్, గురువుగారు అంత చెప్పినప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదండి. నేను కూడా వాళ్ళతో వెళ్తాను. సరే, నీ ఇష్టం. శ్యామ, నీతో పాటు నన్ను కూడా రమ్మంటావా? మీరా? మీరెందుకండి? వాళ్ళతో వెళ్ళొస్తానులేండి, పర్వాలేదు. సరే, నీ ఇష్టం. శ్యామ, ఒకసారి ఇలా రా, నీతో చిన్న పనుంది. అలాగేనండి. పద. ఈ స్వెటర్ ఏం అవసరం లేదేమో అఖిల్ బాబు. నాకు చలిగా ఏమీ లేదు కదా. ఇప్పుడు చలిగా లేదు, అక్కడ ఆశ్రమానికి వెళ్ళాక చలి అనిపిస్తేలా? అందుకే సేఫ్టీగా ఈ స్వెటర్ వేస్తున్నాను. సరేనా? ఒక నిమిషం. ఇదిగో, ఇది హాట్ వాటర్. ఇది నీ దగ్గర పెట్టుకో. నోస్ బ్లాక్ అయిందనుకో, వెంటనే ఒకసారి గట్టిగా పీల్చు, క్లియర్ అయిపోతుంది. నోస్ బ్లాక్ అవ్వలేదు కదా, ఇదెందుకు అఖిల్ బాబు అనుకో. అలాగే అఖిల్ బాబు. ఏమాత్రం జలుబు ఎక్కువైనా, తుమ్ములు మొదలైనా వెంటనే బయలుదేరి వచ్చేసి. అలాగే అఖిల్ బాబు. ఒకవేళ గురువమ్మ వాళ్ళు ఇంకాసేపు అక్కడే ఉండాలనుకుంటే గనక నువ్వు నాకు ఫోన్ చేయి, నేను వచ్చి నిన్ను ఇంటికి తీసుకొస్తాను. అలాగే అఖిల్ బాబు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? మీలో నాకు నా కన్నయ్య కనిపించాడు, అందుకే అలా చూస్తున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. పద. ఏంటి శ్యామా, ఏంటి స్వెటర్ వేసుకొచ్చావు? జలుబుగా ఉంది కదా, చలేస్తుందేమోనని చెప్పి ఆయన ఇలా. ఓ, అఖిల్ వేసుకోమన్నాడా? ఓకే ఓకే. ఆ ఫ్లాస్క్ ఏంటి? వేణీళ్ళు. వేణీళ్ళ? మంచిది, మంచిదే. దగ్గొచ్చినప్పుడు వేణీళ్లు తాగితే గొంతు క్లియర్ అవుతుంది. గొంతు క్లియర్ కాకపోతే మాత్రం నష్టమేంటమ్మా? తనేమి ఇప్పుడు నీలాగా పాటలు పాడదు కదా. అవును అంకుల్. శ్యామా, ఇక బయలుదేరదామా? అలాగే. వస్తానత్తయ్య గారు. అలాగే అమ్మా.
జాగ్రత్త. అలాగే అత్తయ్య గారు. వస్తాను మామయ్య గారు. వస్తాను అఖిల్ బాబు. ఈ గురువుము వాళ్ళు శ్యామాని తీసుకెళ్లి మంచి పని చేశారు. ఇప్పుడు అఖిల్తో నేను బయటికెళ్ళి సరదాగా గడపచ్చు. వెంటనే ఫ్రెష్ అయి రావాలి. బాయ్. పగటిపూట స్వెటర్ వేసుకుంటే నవ్వుతారు. తీసి కార్లో పడేసి. అలాగే గురువమ్మ. కార్ పోనీ డ్రైవర్. అలాగే మేడం. ఓసే సాంబారు గోవిందో. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటబ్బా సార్ ఫ్రీగా టీవీ చూస్తూ కూర్చున్నారు? అబ్బా సారేంటి? అబ్బా సార్ అంటే అబ్బా సారే. ఐ మీన్ అబ్బా సార్ అంటే అఖిల్ బాబు సార్ అని. షార్ట్ కట్ లో అబ్బా సార్ అని పిలుస్తున్నానన్నమాట. నాకు షార్ట్ కట్ లిస్ట్ ఉండదు, ఏదైనా స్ట్రైట్ రూటే. అవునా? యాక్చువల్గా నాది కూడా స్ట్రైట్ రూటే, కానీ ఇక్కడికి వచ్చాకే షార్ట్ కట్స్ అలవాటు చేసుకున్నాను. ఐ మీన్ శ్యామకి ఇంగ్లీష్ త్వరగా నేర్పించమన్నారు కదా, షార్ట్ కట్లో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. అలా అలవాటైపోయిందన్నమాట. అవును, మీరు శ్యామ బయటికి వెళ్ళాలని చెప్పి శ్యామ అందుకు పర్మిషన్ అడిగింది, ఇంకా వెళ్ళలేదా? లేదు, తన ఆశ్రమానికి వెళ్ళింది. ఓ, ఆశ్రమానికి వెళ్ళిందా? అందుకే మీరు ఇంత ఫీల్ అవుతున్నారన్నమాట. ఐ మీన్ సరదాగా సినిమాలకి షికార్లకి వెళ్లాల్సిన వయసులో ఇలా ఆశ్రమానికి వెళ్ళిందేంటా అని ఫీల్ అవుతున్నట్టున్నారు కదా? అదేం లేదు, నేను ఎప్పటికీ అలా ఫీల్ అవును. ఒకవేళ ఫీల్ అయితే మాత్రం బయటికి చెప్తారా ఏంటి? ఆఫీస్ లేదు కాబట్టి మీరు ఈరోజు ఫ్రీ, క్లాస్ లేదు కాబట్టి ఈరోజు నేను కూడా ఫ్రీయే. కాబట్టి మనం అలా సరదాగా బయటికి వెళ్ళొచ్చేమో. వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ దేముంది సార్, తెచ్చుకుంటే వస్తుంది, వద్దంటే పోతుంది. ఖాళీగా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా. కరెక్ట్ గా చెప్పారు టీచర్. బాబాయ్ బాబాయ్, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది బాబాయ్. నేను కూడా అదే చెప్తున్నాను మీ బాబాయ్కి. బాబాయ్ సరదాగా అలా బయటికి వెళ్దాం బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ప్లీజ్.
అంతగా బతుకులాడుతున్నారు కదా అఖిల్, పోనీ తీసుకెళ్ళకూడదు? మమ్మీ కూడా చెప్తుంది కదా బాబాయ్. తీసుకెళ్ళు బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఓకే 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 వెళ్దాం వెళ్దాం. థ్యాంక్ యూ బాబాయ్. టీచర్ సరదాగా మీరు కూడా వస్తారా? అటువంటి సరదాలు నాకు బోల్డ్ ఉన్నాయి. తప్పకుండా వస్తాను. పదండి పదండి పదండి, రండి 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 రండి. ఏయ్, ఏయ్. వద్దని చెప్పొచ్చాను కదా, అందుకే బాధగా ఉంది. అబద్ధం చెప్పక రూపారాణి తరపున పాట పాడుతున్నావని నిజం చెప్పొస్తావా ఏంటి? అనవసరం విషయాల గురించి ఆలోచించకుండా అక్కడ శ్రద్ధగా పాట పాడు, సరేనా? సరే గురువమ్మ. ఎందుకు శ్యామ గురువమ్మ వాళ్ళకి అంత భయపడుతోంది? ఆ గురువమ్మ వాళ్ళ మాటలు తడబాటు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళేదో శ్యామని ఇబ్బంది పెడుతున్నారనిపిస్తోంది. ఆ ఇబ్బంది ఏంటి అని శ్యామని అడిగినా కూడా శ్యామ చెప్పదు. ఇప్పుడు వాళ్ళు శ్యామను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతోంది మొత్తం తెలుసుకుంటే అప్పుడు గురువమ్మ వాళ్ళ సంగతి తేల్చేయొచ్చు. నానా జాగ్రత్త. ఏంటి ఆగిపోయావు? రా. అమ్మో, నాకు భయం అండి. భయమేంటి ఆంటీ? చిన్నపిల్లల మేమే ఎక్కేసాం కదా. ఏమో నాన్న, నాకు భయం. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కొంచెం పట్టుకుంటారా?
ఓకే